వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్. అందరికీ నమస్కారం. 15 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. ఈ వ్యవసాయ భూమి చింతపల్లి మండలం దగ్గర అయితే అవుతుంది. హైదరాబాద్ నుండి ఈ ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే సాగర్ హైవేలో వెళ్ళాలి. హైదరాబాద్ ఎల్బీ నగర్, సాగరింగ్ రోడ్, బిఎన్డి నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, చింతపల్లి. సో చింతపల్లి మండలి కిందకి అవుతుంది, కానీ చింతపల్లి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదంటే చింతపల్లి కంటే ముందే మాల్ తర్వాత కురుమిడి అనే గేట్ వస్తుందండి. ఈ గేట్ దగ్గర నుండి 6 నుండి 8 కిలోమీటర్ లోపలికి అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఈ 6 నుండి 8 కిలోమీటర్ రోడ్డు కూడా మనకు విలేజ్ టు బీటీ రోడ్ అండి. సో ఈ విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ డాంబర్ రోడ్స్ అంటారు కదా, ఈ డాంబర్ రోడ్కి ప్రాపర్టీ ఉంటుంది. మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ అండి. ఒక బావి ఉంటుంది, 2 బోర్లు కూడా ఉంటుంది. సో ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ ప్రాపర్టీ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. టోటల్గా డెవలప్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా వాటర్ సోర్స్ ఉంది కాబట్టి ఎలాగైనా ఈ ప్రాపర్టీని అయితే డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 55 లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి. 55 lakhs per acre అయితే చెప్తున్నారు. కూర్చుంటే టైంని బట్టి, పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుందండి. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 బెంగళూరు గేట్ దగ్గర నుండి 40 నుండి 45 కిలోమీటర్ల దూరం అవుతుంది. హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర నుండి 50 నుండి 55 కిలోమీటర్ల దూరం అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్, త్రిబుల్ మార్కింగ్ వేశారు కదా, రీసెంట్ గా ఈ త్రిబుల్ మార్కింగ్ కూడా కన్ఫర్మ్ చేశారండి. సో ఏ సర్వే నెంబర్ నుండి వెళ్తుంది, ఎంత డిస్టెన్స్ లో వెళ్తుంది, అండ్ ఎంత విడుతూ ఉంటుంది, సో ఎక్కడెక్కడ ఎగ్జిట్ నెంబర్స్ వస్తున్నాయి, అవన్నీ క్లియర్ గా గవర్నమెంట్ అఫీషియల్ గా కొన్ని డాక్యుమెంట్స్ అయితే రిలీజ్ చేసింది. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయండి. అండ్ ఒక మ్యాప్ కూడా రిలీజ్ చేసింది. గూగుల్ ఎర్త్ లో ఆ మ్యాప్ ఓపెన్ అవుతుంది. మన ప్రాపర్టీ దగ్గర నిలబడి చూస్తే ఈ రోడ్ ఎంత డిస్టెన్స్ లో వెళ్తుంది అనేది ఆ డిస్టెన్స్ కూడా మనకు చూపిస్తుంది. సో మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తామండి. మంచి సెక్యూరిటీలో ఉన్న ప్రాపర్టీ మాత్రమే చూపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ త్రిబుల్ మార్కింగ్ దగ్గరలో ప్రాపర్టీ కొనొద్దండి. ఎందుకంటే ఆ మార్కింగ్ అనేది అటు జరగవచ్చు, ఇటు కూడా జరగవచ్చు. సో జాగ్రత్తగా ప్రాపర్టీ కొనాలి. ఎందుకంటే మనం ఎంతో డబ్బులు పెట్టి, ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం ప్రాపర్టీ కొంటాము. గవర్నమెంట్ అంతా కంపెన్సేషన్ అయితే మనకి ఇవ్వదు. సో ఒక్కసారి ఆలోచించండి. అలాగే ప్రాపర్టీ కొనాలన్నా ఇది మంచి టైం అండి. ఎందుకంటే మార్కెట్ కరెక్ట్గా లేదు కాబట్టి ఈ టైంలో మన ప్రాపర్టీ కొంటే ఏంటంటే అక్కడున్న రేట్ కంటే కొంచెం తక్కువలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా ఆలోచించాలి. 2 ways లో ఆలోచించి ప్రాపర్టీ కొనడానికి ముందుకు రావాలి. అలాగే ఈ ఏరియాలో ఈ ఒక ప్రాపర్టీ కాకుండా హాఫ్ ఎకర్ నుంచి మనకి ఎన్ని ఎకరాలు కావాలన్నా అన్ని ఎకరాలు అయితే ప్రాపర్టీ దొరుకుతుందండి. సో హైవేకి దగ్గరలో కావాలన్నా దొరుకుతుంది. హైవే నుండి కొంచెం లోపలికి వెళ్ళిన ప్రాపర్టీ అయితే దొరుకుతుందండి. ఈ రీజనల్ రింగ్ రోడ్ త్రిబుల్ మార్కింగ్ వేశారు కదా, ఒక 5 నుండి 10 కిలోమీటర్ల దూరం అటు ఇటు ఉన్నా మన ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. సో ఫ్యూచర్లో ఆ ప్రాపర్టీకి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయొచ్చు. అలాగే సాగర్ హైవే, శ్రీశైలం హైవే, విజయవాడ హైవే, ఈ 3 హైవేస్లలో మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము. ఈ 3 హైవేస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉన్నా మాకు చెప్పొచ్చండి. ఒకవేళ అమ్మి పెట్టమని అమ్మి పెడతాము. లేదు ఈ 3 హైవేస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కావాలన్నా మాకు కూడా చెప్పొచ్చండి. దగ్గరుండి ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి. అలాగే మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అని అప్లోడ్ చేస్తుంటాం. కొన్ని తక్కువ రేట్ ఉన్న ప్రాపర్టీస్, ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్, అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్ మేము అప్లోడ్ చేస్తుంటామండి. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.